మధ్యాహ్నం తెలంగాణ మున్సిపల్ ఎన్నికల స్కెడ్యూల్ రానుంది. 3 గంటలకు ఈసీ ప్రెస్ మీట్ ఉండనుంది. ఎన్నికల సంఘం స్కెడ్యూల్ ను ప్రకటించనుంది. అంతకుముందు జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నారు. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. స్కెడ్యూల్ విడుదల తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి. సుమిత్ర, తెలంగాణలో మరో ఎన్నికలకు నగారా మోగనుంది. ఈరోజు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే మొత్తానికి ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన పూర్తి స్థాయిల కసరత్తును రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ఒకవైపు రిజర్వేషన్లను గతంలోనే ఉన్న రిజర్వేషన్లను కొనసాగిస్తూ బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు అటు ఎన్నికల సంఘానికి అందాయి. ఎన్నికల సంఘం వీటిపైన పూర్తిగా కసరత్తు చేసిన తర్వాత ఎన్నికల నిర్వహణకు ఒకవైపు సిద్ధమైంది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో ఇదివరకే సమావేశమైంది. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించిన రిటర్నింగ్ అధికారులను, అదేవిధంగా సిబ్బందిని, ఆ సంబంధించిన సామాగ్రికి సంబంధించిన ఏర్పాట్లను, ఇతర సౌకర్యాలకు సంబంధించిన ఏర్పాట్లపైన ఎన్నికల సంఘం గత నెల రోజులుగా కసరత్తును పూర్తి చేస్తూ వస్తుంది. ఈరోజు మరోసారి అత్యంత కీలక సమావేశం 3 గంటలకు జరగబోతోంది. ఇటు జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని నిర్వహించబోతున్నారు. ఈ సమావేశం అనంతరం 3:45 లేదా 4 గంటలకు ఇటు ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం రానుంది. అయితే మొత్తానికైతే ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ ఇక ఈ ఎన్నికల్లో కూడా 90% సీట్లను సాధించే దిశగా ప్రయత్నం చేయాలంటూ ఒకవైపు ముఖ్యమంత్రి మంత్రులకు ఆదేశించారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు బీజేపీ పార్టీలు కూడా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎక్కువ శాతం విజయం సాధించాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఒకవైపు పార్టీల ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఈరోజు ఎన్నికల షెడ్యూల్ వస్తే ఇక ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణ, తర్వాత భద్రతకు సంబంధించిన అంశాలపైన ఈ సమావేశంలో పూర్తిస్థాయిలో చర్చిస్తారు. ఈ 3 గంటలకు జరిగే వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, అదేవిధంగా సిఎస్ రామకృష్ణారావు పాల్గొంటారు. ఇటు శాంతి భద్రతల విషయంలో, అదేవిధంగా ఎన్నికల నిర్వహణ విషయంలో వాళ్ళిద్దరూ కొన్ని సూచనలు చేస్తారు. అటు కలెక్టర్లకు, ఎస్పీలకు సూచన చేస్తారు. అదేవిధంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కూడా ఏ విధంగా ఎన్నికలను మానిటరింగ్ చేయాలనే అంశాలపైన స్పష్టత ఇస్తారు. మొత్తానికైతే ఎన్నికల షెడ్యూల్ ఇవాళ రానున్నట్లుగా పూర్తిగా మనకు సమాచారం అందుతుంది. ఈ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఇక ఎన్నికలు ఫిబ్రవరి నెల 11 లేదా 11వ తేదీన మొదటి దఫా, రెండో దఫా 15వ తేదీన ఉండే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. మొత్తానికైతే ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో ఇక మున్సిపాలిటీలు అన్నింటిలో కోలాహలం మొదలయ్యే అవకాశం ఉంది. 116 మున్సిపాలిటీలు, అదేవిధంగా 7 కార్పొరేషన్లకు సంబంధించిన కార్పొరేషన్లో ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిల్లో మొత్తంగా 7 కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లు, అదేవిధంగా 116 మున్సిపాలిటీల పరిధిలోని అటు కౌన్సిలర్ డివిజన్లకు ఎన్నికలు కూడా జరుగుతాయి. ఇందులో 2996 ఈ వార్డులు ఉన్నాయి. ఈ వార్డులకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. సుమిత్ర, అంటే తిరుపతి చారి, అంటే 3 గంటలకు ప్రెస్ మీట్ ఉండనుందా, లేకపోతే మీటింగ్ 3 గంటలకు ఉండనుందా? వన్స్ స్కెడ్యూల్ విడుదలైన తర్వాత ఎలక్షన్ కోడ్ అమల్లోకి రానున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఉండనున్నాయి? మొత్తానికైతే ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 దఫాలుగా నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికలను పూర్తి స్థాయిలో సమర్థవంతంగా నిర్వహించేందుకు, ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నద్ధమైంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిర్వహించడానికి సిద్ధమైంది. దీనిలో భాగంగా ఈరోజు 3 గంటలకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఆ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం 3:45 లేదా 4 గంటలకు మీడియా సమావేశం ఉండనుంది. మీడియా సమావేశంలో ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. సుమిత్ర, ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉండనున్నాయి తిరుపతి చారి? ఎలక్షన్ కోడ్ ఈ మున్సిపాలిటీల పరిధిలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తే ఇక్కడ ఏదైనా కొత్త ప్రారంభోత్సవాలు కానీ, కొత్త శంకుస్థాపనలు కానీ, కొత్త పథకాల అమలుకు సంబంధించినవి కానీ, కొత్త పథకాలు ప్రవేశపెట్టడం కానీ ఎలాంటిది ఉండదు. పూర్తిగా ఎన్నికల కోడ్ పూర్తి అయిన తర్వాతనే వీటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికల కోడ్ పూర్తిగా ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చే వరకు కూడా ఎన్నికల కోడ్ ఉంటుంది. థ్యాంక్ యూ తిరుపతి చారి ఫర్ ద అప్డేట్స్.